Okay, everybody, Atma Namaste. Good morning. Uh, Welcome to the day 3. So, మనము మేనిఫెస్టేషన్ జర్నీలో ఒక ఇప్పటిదాకా మనం ఒక జనరల్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాము. అంటే మన వాతావరణం, మన పరిస్థితులు, పరిసరాల యొక్క ప్రభావం ఒకటి ఎలా ఉంటుంది, మన ఎన్వైర్న్మెంట్ ఎఫెక్ట్ ఎంతో చూసుకున్నాము. ఓకే, దాంతోపాటు మనకి చైల్డ్హుడ్ కండిషనింగ్ చిన్నప్పటి నుంచి మనకి ఏవైతే ఆలోచనలు కానీ మనకి ఏవైతే ప్యాటర్న్స్ మనకు ఉంటాయో దానికి తగ్గట్టుగా మన మైండ్ ఎలాగ ట్యూన్ అయిపోతుందో, మన కోరికను ఎలాగ షేప్ చేస్తుందో అది మనం చూసుకున్నాము. ఇవాళ కొద్దిగా మనం ఒక డీపర్ స్పిరిచువల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ మన ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్దాం. డీపర్ స్పిరిచువల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అసలు ఎలా మొదలవుతుంది? నార్మల్గా మనకి ఒక కోరిక పుట్టింది అంటే ఆ కోరిక వల్ల వచ్చేటువంటి ఆ ఎమోషనల్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. అంటే ఏ ఎమోషనల్ స్టేట్ వల్ల ఆ కోరిక వచ్చింది అనేటువంటిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ కోరిక నెరవేరితే ఈ ఎమోషనల్ స్టేట్ మనకి నెరవేరుతుంది, ఈ ఎమోషన్స్ మనకి ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, ఎమోషన్స్ అంటే ఏంటి? భావోద్వేగాలు. ఓకే, సో భావము, ఉద్వేగము, రెండు వర్డ్స్. ఉద్వేగం అంటే ఏంటి? కోపం. భావం అంటే థాటా సిచ్యువే ఉద్వేగం అంటే ఏంటి? ఉద్వేగం కోపం లాంటిది. రైట్. ఈగో. ఈగో. ఓకే, ఇంకా ఉద్వేగం అంటే ఏంటి? ఉద్వేగం అంటే ఒకలాంటి భావావేశం. దట్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ విచ్ వి షో ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, లైక్ దుఃఖంతో కూడిన ఒక ఎమోషన్. రైట్. ఉద్వేగం, భావోద్వేగాలు అంటారు కదా. ఎమోషన్స్ అంటే భావోద్వేగాలే కదా. అవును. భావము, ఉద్వేగం రెండు పదాలు కలిపితే వచ్చింది భావోద్వేగాలు. సంథింగ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్. ఉద్వేగం అంటే. భావము. ఓకే, భావం అంటే ఏంటిది? ఫీలింగ్. మ్హూ. ఫీలింగ్. భావము అంటే లోపల మనకున్న ఉద్దేశము, ఫీలింగ్. ఓకే, ఇంకా ఇంకొంచెం క్లియర్గా చెప్తే దాన్ని ఏమంటుంది? కోరిక. కోరిక. ఓకే, ఇంకొంచెం క్లారిటీ తీసుకొస్తే, ఇంకొంచెం డిస్టిల్ చేస్తే. మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అంతర్గతంగా మ్హూ. డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, కొద్దిగా దాన్ని సింప్లిఫై చేద్దామా? పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నచ్చుగా. భావం అంటే ఏంటి సార్? పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సెప్షన్, ఇవి కూడా వస్తాయిగా భావం అంటే. ఆ, చాలా ఉంటాయి. భావం అంటే ఏంటంటే మనం అనుకున్నది ఏవైతే ఉందో లోపల ఒక భావన అనేది ఏంటంటే మనకు వచ్చిన ఫీలింగ్. మనకి వచ్చింది, అక్కడ ఉన్నది కాదు. కాదు. అయితే ఎస్. మనకి వచ్చింది కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూని భావం అని చెప్పి అంటుంటాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలాగా అనిపించిందంటే అని అంటాము. అంటే ఎమోషన్స్, భావోద్వేగాలకి ఎమోషన్స్ని కనెక్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఏదైనా ఒక పర్సెప్షన్ ఒక ఫాస్ట్ మూవింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, అదే మనకి ఎమోషన్ అవుతుంది. ఇంటెన్స్ ఇంటెన్స్
ఫీలింగ్స్ జనరేట్ చేస్తుందో అది మనకి ఎమోషనల్గా టర్న్ అవుట్ అవుతుంది. దాని యొక్క కాన్వర్స్, దానికి ఆపోజిట్లో అనుకుంటూ వస్తే ఏదైనా బాగా స్ట్రాంగ్గా మూవ్ అయ్యేటువంటి ఫీలింగ్స్ ఏవైతే జనరేట్ అవుతాయో, ఏదైతే ఎమోషన్స్ జనరేట్ అవుతాయో, ఎమోషన్స్ మనకి ఒక ఫీలింగ్స్ని జనరేట్ చేస్తాయి. ఓకే, సో థాట్స్ ఎమోషన్స్ని జనరేట్ చేస్తే ఎమోషన్స్ ఫీలింగ్స్ని జనరేట్ చేస్తాయి. ఫీలింగ్స్ ఎమోషన్ జనరేట్ చేస్తే ఆ ఎమోషన్ ఒక థాట్కి కనెక్ట్ అవుతుంది. సో ఇదొక సైకిల్ ఆర్ ఇదొక ప్యాటర్న్. సో ఒక ఆలోచన, కోరిక కూడా ఒక ఆలోచనేగా. సో మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచన మనలో ఎటువంటి సంవేదనని క్రియేట్ చేస్తుంది, ఎటువంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది, అవి ఇంటెన్స్గా ఉంటున్నాయా, సటిల్గా ఉంటున్నాయా? సటిల్గా ఉంటున్నాయి అంటే పై పైన ఉంటున్నట్టుగా, అంటే జస్ట్ ఒక స్లైట్గా అలా ఉన్నట్టుగా, అలా ఉందా లేదా అన్నట్టుగా వచ్చేది సటిల్. స్ట్రాంగ్గా అది ఎట్లాంటి నోటీస్ చేయకుండా ఉండలేము, అటెన్షన్ దాని మీదకి వెళ్ళిపోతుంది అంటే అది స్ట్రాంగ్. సో ఈ ఎమోషన్స్ ఏవైతే జనరేట్ అవుతుంటాయో మనలో, మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ భావ ఉద్వేగాలు మనకి ఒక 6 వర్గాల్లోకి వాళ్ళు మన పెద్దవాళ్ళు వాటిని భావోద్వేగాలకి ఒక 6 కేటగిరీస్ తీసుకొచ్చారు. 6 వర్గాలు, షడ్ వర్గాలు అని చెప్పి అంటారు. అయితే ఈ షడ్ వర్గాలు కూడా మనకి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దాన్ని అరిషడ్ వర్గాలు అని చెప్పి అన్నారు. అరి అంటే నెగటివ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ కూడా కాదు, హాని కలిగించేటువంటిది, శత్రువు లాంటివి, శత్రువులు అరిలు అని చెప్పంటారు. సో ఈ అరిషడ్ వర్గాలు అంటే 6 వర్గాల్లోకి మన భావోద్వేగాలని వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఏంటవి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఓకే, ఈ కామము అంటే ఇంటెన్స్ సెక్షువల్ డిజైర్. ఓకే, నెక్స్ట్ వచ్చి క్రోధ, చాలా కోపము. లోభము అంటే గ్రీడ్, పిసినారితనము. మోహము ఇన్ఫాచ్యుయేషన్, టెంప్టేషన్స్. ప్రలోభం కూడా వస్తుంది మోహం కిందకి. ఓకే, మదము అది ఈగో, ప్రైడ్, దర్పము, ఇవన్నీ వస్తాయి. మాత్సర్యము, మాత్సర్యం అంటే జలసి. ఓకే, కుళ్ళు. ఓకే, సో ఈ 6 వర్గాల్లోకి మన యొక్క ఏ కోరిక, ఏ ఆలోచన వచ్చినా కూడా ఈ 6 వర్గాలని మనకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ 6 వర్గాల్లోకి మన ఆలోచన వెళ్తుంటుంది. ఓకే, ఈ 6 సంవేదనని మనలో జనరేట్ చేస్తూ ఉంటుంది అరిషడ్ వర్గాలు. ఓకే, అరిషడ్ వర్గాలు అంటే ఈ 6 కూడా మనకి మంచి చేసేవి కావు, చెడు చేసేవి యూజువల్గా. ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ 6 వర్గాలలో మన కోరిక అంతా కూడా సటిల్గా చూసుకుంటూ వెళ్తే, పై పైన చూసుకుంటూ వెళ్తే ఏముంది, తప్పేంటి, ఈ కోరిక కోరుకోవడంలో తప్పేంటి అంటాం మనం. కానీ కోరుకున్న కోరిక నెరవేరితే, నెరవేరకపోయినా మనకు పెద్దగా నష్టం జరగదు. ఆలోచనలలో కానీ, మన జీవనశైలిలో కానీ, మన మనసులో కానీ ఎటువంటి నష్టం జరగదు. జరిగినా జరగకపోయినా అప్పుడు పర్వాలేదు, తప్పులేదు. కానీ ఆ కోరిక నెరవేరితే నాకేంటి అనుకోవటం, అవ్వకపోతే ఏదో జీవితం నా బ్రతుకు ఏమీ కాదని బాధపడటం, రెండు మంచిది కాదు. రైట్? మన లైఫ్లో మన కోరికలు తీరితే మనం ఏమవుతున్నాం, తీరకపోతే ఏమవుతున్నాం అనేటువంటిది మనకి ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ ఉందా? కోరిక నెరవేరితే ఏమవుతుంది, నెరవేరకపోతే ఏమవుతుంది మనలో?
ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నావా మనం ఎప్పుడైనా? లేదు. రైట్. ఇప్పుడు మనం కోరిక కోరుకోవటం వల్ల ఇంకా కోరికలు పుట్టాయి. ఆ కోరికకి ఇంకో కోరిక అటాచ్ అయ్యి, ఆ కోరిక ఇంకో కోరిక అటాచ్ అయ్యి, ఆ కోరిక ఇంకో కోరిక అటాచ్ అయ్యి, అది కామం. అంటే కోరికలుకి అంతు లేని కోరికలు. ఒక కోరిక నెరవేరితే ఇంకోటి, ఓ దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి. ఇవన్నీ మనకి నెరవేరే కొద్దీ మనకి మనలో ఒక రకమైనటువంటి, ఎలా చెప్పాలంటే, ఒక గ్రీడ్ డెవలప్ అవుతుంది. అది లోభత్వం. అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. రైట్. నాకు మాత్రమే కావాలా, లేకపోతే నాకు మాత్రం కావాల్సిందే. ఓకే. అది అవ్వకపోతే కోపం, క్రోధం. ఓకే. ఏది పడితే అది చూసి టెంప్ట్ అయిపోయి నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు కావాలి అనుకుంటున్నాం. అది మోహం. అవన్నీ నెరవేరిన తర్వాత, నాకేంటి, నేను తురుముకాడిని, నన్ను అనేవాడు ఎవడు, నేను అనుకున్నట్టు అయిపోతుంది, దేవుడు నేను రోజు గోళీలు ఆడుకుంటాము, మీరర్రా అని అనుకుంటాం. అది మదం. ఉమ్. వాడికి అవుతోంది, నాకు అవ్వట్లేదు, వాడికన్నా బాగా నాకే అవ్వాలి, అది మాత్సర్యం. అవతల పక్క వాళ్ళకన్నా నేను బెటర్గానే ఉండాలి. ఆ, వాడికి అవుతుంది, నాకెందుకు అవ్వట్లేదు, వాడికి ఏంటంటే నాకు పక్క అవ్వాల్సిందే, ఇదంతా మాత్సర్యం. సో కోరిక, ద డిజైర్ దట్ we talked about, if it is originating from a healthy space, అంటే మనకు వచ్చినటువంటి ఆ కోరిక ఒక మంచి ఒరిజిన్ ఉందనుకోండి. ఆ మంచి ఒరిజిన్ అంటే మనం తెలుసుకుందాం. మనకి ఆ కోరిక నెరవేరకపోయినా కూడా పెద్దగా బాధ ఉండదు, పెద్దగా ఆలోచన ఉండదు. అయిందా, ఓ వండర్ఫుల్ అయింది, అవ్వలేదా, ఓకే అయ్యేది కాదు, అవ్వలేదు, సింపుల్. ఇటువంటి ఒక పరిపక్వతతో మనము మా పరిపక్వతతో కూడినటువంటి ఆలోచనలో మనం ఉంటాము. ఓకే. అంటే ఈ కోరిక నెరవేరటం వల్ల మనకి ఎక్స్ట్రా జరగదు, జరగకపోవటం వల్ల చెడు కూడా కాదు, అది తక్కువ కూడా కాదు. ఈ అండర్స్టాండింగ్ మనకి న్యాచురల్గా ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఎలాగంటే మనము అవేర్నెస్లో ఉన్నప్పుడు మన కోరికల్ని, అవసరాలని బైఫర్గేట్ చేసుకుంటూ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇది మన సొంత కోరిక, వాళ్ళు వీళ్ళు అంటం వల్ల వచ్చిందా అని అర్థం చేసుకోవటం వల్ల ఏ వర్గాలని వాటి ప్రేరేపిస్తూ తెలుసుకోవచ్చు. అంటే ఆ కోరిక పుట్టినటువంటి చోటు మంచి ప్లేస్ నుంచి వచ్చిందనుకోండి, మనకి పెద్ద బాధ ఉండదు. అది అయినా అవ్వకపోయినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ కోరిక మనకి నెగిటివ్ స్పేస్ నుంచి వచ్చిందనుకోండి, అది నెరవేరితే ఒక బాధ, అవ్వకపోతే ఇంకో బాధ. ఇది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మన ఏ కోరికైనా కానీ ఒక్కసారి మనలో కోరిక పుట్టింది అంటే, ఆ కోరిక ద్వారా జరగాల్సినటువంటి జరగవలసినటువంటి మంచి జరగకుండా, జరగవలసిన చెడు జరగకుండా, ఆ కోరిక యొక్క ఎనర్జీ మన ఫీల్డ్ నుంచి, మన మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి, మన యొక్క ఆరాల నుంచి పోదు. చాలా ఇంపార్టెంట్. కోరిక కోరుకున్నప్పుడు దాన్ని యొక్క అది నెరవేరేదాకా కూడా అది మన ఆరా ఫీల్డ్ నుంచి పోదు. ఎందుకంటే థాట్‌గా ఇంప్రింట్ ఉంటుంది. కానీ ఆ ఆలోచనని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకునే కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే స్లోగా అది డిసిపేర్ అయిపోతుంది. ఎలాగా అంటే, ఓ పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది చూసారా? అది అది కొద్దిగా తీసుకొనేసి ఇంట్లో అలా చిలకరించామనుకోండి, కాసేపు ఆ స్మెల్ చూసి మళ్ళీ పోతుందిగా అది. అప్పటిదాకా మనలో ఉంటుందది. అయితే వచ్చినటువంటి ఆ కోరిక ఏదైతే ఉంటుందో, అది ఒక రకంగా మన ఆరాలో ఉన్నప్పుడు ఈ భావోద్వేగాలు బాగా ప్రేరేపిస్తుంటుంది. సో ఒక్కోసారి మీరు చూసుంటారు, అమెజాన్‌లోనో, షాప్‌లోనో చూసి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, ఓహో! ఊగిపోతాం. అది కొన్నాక దాని వైపు మొహం కూడా చూడం. రైట్?
ఒక్కోసారి యా ఏదో ఎవడు ఇచ్చా కదా అని చెప్పేసి తీసుకుంటాం, దాన్ని రోజు వాడుతూనే ఉంటాం పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ అనకూడదు కానీ, ఎవరైనా మన ఇళ్ళలో వెళ్ళిపోయారు అనుకోండి, 13వ రోజు జ్ఞాపకార్థం గిఫ్ట్ లాగా ఏదో గిన్నె గ్లాస్ వేస్తారు, అది రోజు వాడుతూనే ఉంటాం. అది పెద్ద ఇష్టం ఉంటుంది దాని మీద. మన ప్రేమగా ఊరుకునే కప్పు మాత్రం అక్కడే ఉంటుంది జాగ్రత్తగా, ఏమవుతుందో వాడితే పగిలిపోతుందని చెప్పి, లేకపోతే దాచిపెడతాం. రైట్? అందరిలో జరిగేటువంటిది ఇదేగా. ఎవరింట్లో చూసినా కూడా జ్ఞాపకార్థం గ్లాసులు మాత్రం బాగా చెల్లుబాటులో ఉంటాయి. జ్ఞాపకార్థం కాదు అది, అవసరార్థం అది. రైట్? మరి నిజంగా నా మెమరీ కోసం కొన్నాను అనేటువంటిది ఏవైతే ఉంటాయో, జ్ఞాపకార్థంగా కొన్నవన్నీ కూడా జాగ్రత్తగా మన బీరువాలో ఉంటాయి, బయటకు కూడా రావు అవి. అవి సూర్యోదయం చూడవు అసలు. రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ నోటీస్ చేయటం. ఎప్పుడైతే మన అవసరాలని, జ్ఞాపకాలని మనం అర్థం చేసుకుంటూ పేపర్కేట్ చేసుకుంటూ వెళ్తామో, మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏది ఏమిటి అని. సో ఇప్పుడు ఏమైంది, మన ఇష్టంగా ఉన్న దాని మీద మనకి మోహం బాగా ఉంది, లోభం కూడా జనరేట్ అవుతుంది. ఎక్కడ పాడైపోతుంది, ఎక్కడ పగిలిపోతుంది, ఎక్కడ విరిగిపోతుంది అని చెప్పేసి ఆ కోరిక పుట్టిన ప్లేస్ ఎక్కడో మనకు అర్థం కాదు కాబట్టి, ఓహో మనం ముందు మోహించుకున్నాం దాన్ని, దాని తర్వాత ఏంటి భయం మొదలవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా దాచిపెడతాను. నాకేనైందా చచ్చిన కోపం వస్తుంది. రైట్? అదే ఎవడో ఇచ్చాడు అనుకుంటే దాని పెద్ద అటాచ్మెంట్ ఎమోషన్ ఉండదు కాబట్టి రోజు వాడుతూనే ఉంటాం దాన్ని. అది ఎక్కువ కాలం కూడా ఉంటుంది. రైట్? జ్ఞాపకార్థం క్లాసులు ఏంటి 1947 నుంచి ఉంటాం ఇండ్లలో. అంటే ఎప్పుడైతే మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా దానికి అటాచ్మెంట్ లేకపోతే దాంతో మనకి రిలేషన్ బాగానే ఉంటుంది. ఎమోషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో మన కోరిక కానీ డిజైర్ కానీ మనం ఏవైతే రాస్తామో, మన అవసరాలను రాస్తామో, దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటూ వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఓకే, ఇది ఎక్కడ మొదలైంది, ఇది ఎట్లాగా దాని యొక్క ఎటువైపు అది ఏ వర్గాన్ని ప్రేరేపిస్తుంది అని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే చాలా వరకు కోరికలు నియంత్రించుకోవచ్చు, లేదా భావోద్వేగాలని నుంచి మనం తప్పించుకోవచ్చు అవేర్నెస్లో ఉండటం వల్ల. రైట్? సో ఈ కామము అనేటువంటిది చాలా పవర్ఫుల్ ఎమోషనల్ ఎనర్జీ. ఓకే, కామము అంటే ఏంటి? చాలా బయట నుంచి పైపైన మాట్లాడుకోవాలి అంటే సెక్షువల్ డిజైర్ కామం అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే ఒట్టి సెక్షువల్ డిజైరే కాదు, ఎనీ ఇంటెన్స్ డిజైర్ కూడా కామం కిందకి వస్తుంది. బట్ మోస్ట్లీ సెక్షువల్ డిజైర్, ఈ సెక్షువల్ డిజైర్ మనము చిచి తప్పు అని చెప్పేసి అనుకుంటాం, కానీ సెక్స్ జరగకుండా సృష్టి జరగదు. సో ప్రతిదానికి మూలం అదే, సృష్టికి మూలం అదే. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు అది చెడు కాదు, తప్పు కాదు, నియంత్రణలో ఉండదో చూసుకోవాలి. నియంత్రణలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. నియంత్రణ అంటే ఏంటి? కంట్రోల్. నా కంట్రోల్ ఏంటి? సప్రెషన్ కాదు, ఛానలైజేషన్. ఓకే, అది ఉంటుంది. ఇంట్లో నిప్పు ఉంది, ఎక్కడ గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అగ్గిపుల్ల వెలిగిస్తే నిప్పు వస్తుంది. ఉంది కదా అని చెప్పేసి వేలు పెడుతూ కూర్చోంగా మనం. సో కామము అనేటువంటి ఒక ఫేజ్ ఉన్నప్పుడు అది ఉంది కదా అని చెప్పేసి నేను దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తాను, దాని చుట్టూ తిరుగుతాను అనేటువంటిది మూర్ఖత్వం. సో ఏ కోరికని అంతే వస్తుంది. కోరుకునే కెపాసిటీ మనకు ఉంది కదా అని చెప్పేసి ప్రతిదీ కోరుకోవటం అనేటువంటిది చూడాలి అది ఎంతో సమంజసం అని.
ఏ రోజైతే కోరుకున్న ప్రతీదీ నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచనలోకి వస్తామో అప్పుడు అదే మనకి ముక్తి. అదే జీవన్ముక్తి. నాకు ఏ కోరిక లేదు. ఇది అవ్వాలని, ఇది అవ్వకూడదని 2 లేవు. సార్ మేనిఫెస్టేషన్ అన్నారు, కోరికలు కోరుకోవద్దు అంటున్నారు. ఏంటి సార్ ఇది? ఇదే న్యాయమేనా మీకు? ఇది భావ్యమేనా మీకు అనొచ్చు మీరు. ఓకే. మీరు చెప్పారు ఇలా తలుచుకుంటే అలా అయిపోతుందని చెప్పనని కూర్చుంటే తలుచుకోవద్దని అంటున్నారు ఏంటని కూడా అనొచ్చు మీరు. కానీ కంటికి కనిపించింది, చెవులకి వినిపించింది, నాలుకకి కనిపించింది ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని చేసుకుంటూ పోవటం అనేటువంటిది మనలో కామ ప్రకోపాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. కామ ప్రవృత్తిని పెంచుకుంటూ వెళ్తుంది. అంటే కోరికలు పెరుగుతూనే పోతాయి, పెరుగుతూనే పోతాయి, పెరుగుతూనే పోతాయి. అంటే మనకి ఓ స్టేజ్‌కి వచ్చిన తర్వాత నేనేం చేశానురా అంటే పొద్దున్న లేచాను. ఇది ఇది ఈ కోరిక నెరవేర్చుకున్నాను. మధ్యాహ్నం ఇది చేస్తున్నాను. రాత్రి ఇది చేశాను. అంటే ప్రతి కోరిక నెరవేర్చుకుంటూనే వెళ్తారు. ఇది మన లైఫ్ పాత్‌కి, లైఫ్ పర్పస్‌కి అది ఎంతవరకు అలైన్డ్‌గా ఉందో మనకి తెలీదు. చాలామంది అంటే ఐయామ్ చేసింగ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అని చెప్పేసి అంటారు. ఇంతకాలం నా జీవితం అంతా అయిపోయింది. చూస్తే ఏముందంటే ఏమీ లేదు. సో, ఒక దగ్గర మనం ఆగాలి. అసలు నేనేం చేస్తున్నా జీవితంలో? ఎంతసేపు కూడా ఈ కోరికల్ని నెరవేర్చుకోవటమేనా నాకు నాకు నా జీవితం అంతా గూడా కోరికలు నెరవేర్చుకునే ప్రాసెస్‌లోనే ఎళ్ళిపోయిందా? అనేటువంటి ఆలోచన మనకి ఏదైతే వస్తుందో, అప్పుడు మనము యాక్చువల్ పాత్ మీద ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోరిక అవసరం. తీరకపోతే ఏమవుతుంది? దుఃఖం వస్తుందా? కోపం వస్తుందా? మదం పెరుగుతుందా? ఆశ్చర్యం కలుగుతుందా? ఇది అర్థమైనప్పుడు ఇవి మనకు అవసరమా? అంటే వైరాగ్య స్థితి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. వైరాగ్య స్థితి డెవలప్ చేసుకోవడం ఏంటి? అంటే అది అయినా అవ్వకపోయినా పెద్ద నష్టం లేదు. అయితే బోనస్. అవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకు? నాకు ఒక వేరే ఒక పర్పస్‌లో ఉన్నా నేను. ఎప్పుడైతే మనం ఆ పర్పస్ మీద ఉన్నానని చెప్పి అర్థం చేసుకుంటూ వెళ్తామో, మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో జరిగేవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ వెళ్తుంటాయి. బికాజ్ మన ఆలోచనలన్నీ కూడా ఇక్కడ స్టక్ అయ్యలేదు. ఈ ఒక్క విషయం మీద స్టక్ అయ్యలేదు. ఎందుకు? మన ఎమోషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని ఒక రకంగా పట్టేసుంటాయి. ఇలా పట్టుకొని ఉంటాయి మన ఎమోషన్స్‌ని. మన ఎమోషన్స్ మనల్ని. అవునా? కోపమొస్తే ఓ 2 రోజుల దాకా తగ్గదు. తగ్గిన లోపల నుంచి ఆ ఫీలింగ్ పోదు. రైట్. బయటికి అరవకపోయినా లోపల కిలుకుతూనే ఉంటాం మనం. అవునా? ఏ కోరికొచ్చినా గూడా స్ట్రాంగ్‌గా లోపల నుంచి అది మన ఒక రకంగా అది కదిలిస్తూనే ఉంటుంది లోపల నుంచి. మనం కూర్చోనివ్వదు. రెస్ట్‌లెస్‌నెస్ క్రియేట్ చేస్తుంది. ప్రతి కోరిక, ప్రతి ఆశ గూడా. ఎందుకంటే అవి హెల్తీ స్పేస్ నుంచి రావట్లేదు. ఇప్పుడు హెల్తీ స్పేస్ అంటే ఏంటి? అన్‌హెల్తీ స్పేస్ అంటే ఏంటి? మన కోరిక ఒక కండిషన్ నుంచో, ఒక కండిషనింగ్ నుంచో, ఒక సిట్యుయేషన్ నుంచో, లేకపోతే ఒక, ఒక పెయిన్ నుంచో రాగూడదు. కండిషన్ అంటే మనిచ్చేటువంటి లాజిక్. దీనివల్ల అది, దానివల్ల ఇది, ఇందువల్ల, అందువల్ల అని చెప్పి అనుకునేవి ఉంటాయి. అవి కండిషన్స్. దాని నుంచి రాకూడదు. కండిషనింగ్ అదొక ప్రోగ్రామింగ్. చూసిందల్లా కావాలి. అదంతా వస్తేనే నాకు మంచవుతుంది. అనుకున్నవన్నీ నెరవేరిస్తేనే నాకు దేవుడు నా దగ్గర ఉన్నట్లు లెక్క. నన్ను పీపుల్ ఆర్ కేరింగ్ అబౌట్ మై లెక్క ఏవో ఉంటాయి కదా! ఇవన్నీ కండిషనింగ్. ఓకే. ఇంకోటి సిట్యుయేషన్. వాతావరణం. ఇక్కడి నుంచి రాకూడదు మన కోరికలేవి గూడా. మన కోరికలు ఎప్పుడు కూడా ఫ్రీ విల్ నుంచి రావాలి.
నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటారు కదా, దానికి ఎటువంటి కండిషన్ రీజన్స్ ఉండవు. ఆ ఆ కోరిక ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఉండదు మనకి. అలా అని చెప్పేసి మీనింగ్లెస్ కూడా కాదు. ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్రీ విల్ నుంచి ఏ కోరిక అయితే వస్తుందో మనకు ఆ కోరిక నెరవేరకపోయినా పెద్ద నష్టం ఉండదు. బికాస్ ఫ్రీ విల్ హ్యాస్ నాట్ బీన్ అటాచ్డ్ టు ఎనీథింగ్. ఓకే. అంటే ఏంటి? నాకంటూ కోరికని కోరుకునేటువంటి ఒక చాయిస్ ఉంది. ఓకే. చాయిస్ ఉంది కాబట్టి నేను కోరుకున్నాను. అవుతుంది, అవ్వదు, నష్టం లేదు. అయితే మాత్రం గొప్ప కాదు, అవ్వకపోతే నష్టం లేదు. ఈ స్థితికి వెళ్ళటం అనేటువంటిది చాలా అవసరం. ఇది స్పిరిచువల్‌గా పనికొస్తుంది, మెటీరియలిస్టిక్‌గా కూడా పనికొస్తుంది, లౌకికంగా కూడా పనికొస్తుంది. ఎందుకు అంటే నాకొక ఒక వస్తువు కొనాలనే కోరిక మొదలైనప్పుడు, ఆ వస్తువు కొనటం వల్ల నాకేదో జరిగిపోతుందని చెప్పి అనుకున్నాను. అది జరుగుతుందో తెలీదు, కానీ జరిగిందని అనుకుందాం పోనీ. జరగటం వల్ల నేను ఏమి ఎక్కువైపోను. జరగకపోవటం తగ్గిపోను. ఈ ఇది ఒక ఇండిపెండెన్స్ కదా! లేకపోతే ఆ కోరిక నెరవేరితేనే నేను గొప్ప అవుతాను. కోరిక నెరవేరకపోతే నేను వేస్ట్ గాడిని. అంటే ఆ కోరికకి అంత పవర్ ఉందా? మన యొక్క కంప్లీట్ ఐడెంటిటీని మార్చేది, మన యొక్క కంప్లీట్ ఆహ్, మన ఉనికిని మొత్తం గూడా డిసైడ్ చేసేటువంటి కెపాసిటీ ఆ కోరికుందా? అంత కోరికకి మనం అంత పవర్ మనం ఇచ్చామా? అయిందయ్యా! అవ్వలేదయ్యా! రైట్? అనుకున్నాను. అయిందా? వండర్‌ఫుల్. అవ్వలేదా? పర్లేదు అంతే. ఇది అవ్వటం వల్ల ఎక్కువ జరగలేదు, అవ్వకపోవడం వల్ల నష్టం జరగలేదు. ఇది ఫ్రీడమ్. ఇప్పుడు అవ్వకపోతే నష్టం జరుగుతుందంటే అయ్యేదాకా నిద్ర పట్టదు. అయ్యేదాకా మనలో ఈ భావోద్వేగాలు తప్పవు, భయాలు తప్పవు. రైట్? అవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏం బావుంటుంది? అయినా మనం ఆ కోరిక ఎందుకు నెరవేర్చుకోవాలనుకుంటున్నాము? హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా కూడా మనం ఉండొచ్చు కదా! నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను పరిగెత్తాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అని నన్ను ఎంకరేజ్ చేసినంత మాత్రాన పరిగెత్తాల్సిన అవసరం నాకు లేదు. రైట్? ఇప్పుడు నేను నీ కోసం పరిగెత్తలేదు. నాకు పరిగెత్తాలని అన్నప్పుడు పరిగెడతాను. నా పరిగెత్తే అవసరం నాకుందా? ఫస్ట్ బేసిక్‌గా. నాకు పరిగెత్తే అవసరం లేదు అని నాకు అర్థమైన తర్వాత నేను ఎందుకు పరిగెడతాను? దేనికోసం పరిగెడతాను? ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకోవడానికి. నేను దేనికోసం పరిగెడుతున్నాను? ఏం సాధించాలని పరిగెడుతున్నాను? నాకసలు ఏం కావాలి? ప్రతిసారి మనం ఈ క్వెషన్ అడగాలి. నేను దేనికోసం పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నాను? ఏం వస్తుందని? ఏం పోతుందని? మనం ఆలోచించుకునే కొద్దీ ఏమవుతుందంటే చాలా సార్లు మన అవసరాలు, మన కోరికలు ఏవైతే ఉంటాయో దానిలో ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో మన ఒక మాట అన్నాడు. వాడు అన్నాడని చెప్పేసేసి వాడు అన్నదాన్ని ప్రూవ్ చేయటం. నువ్వు అన్నది రాంగ్ అని చెప్పటం, నువ్వు అన్నది రైట్ అని చెప్పటం. 2 ఉపయోగం లేదని మనం అర్థం చేసుకోవాలి. వాడు అన్నాడంటే వాడికి అలా కనపడింది, వాడికి అలా అన్నాడు. అంతే అనుకుని వదిలేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది? నన్ను నువ్వు అంటావా? 25 ఏళ్ళుగా నేను మనసులో పెట్టుకు కూర్చున్నా. 25 ఏళ్ళు పట్టుకున్నా వాడు అన్న మాటకి. వాడు గుర్తు కూడా ఉండదు అన్నది కూడా ఒక్కోసారి. బట్ మన లైఫ్ అంతా మార్చేసిందది. సార్ 25 ఏళ్ళుగా పట్టుకున్నాను సార్. అయిపోయింది సార్. 25 ఏళ్ళు అయిపోయింది సార్ లైఫ్‌లో అంటే అయిపోయింది. అట్‌లీస్ట్ ఇప్పుడైనా తెలివొచ్చింది కదా! రైట్? అర్థమవుతుందా? ఆ! ఒక నిమిషం వంశీ. నిజంగా ఇలా కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తే చాలా మట్టుకు అసలు నిజంగా కోరికన్నది కూడా ఏమి మిగలదిప్పుడు. ఒక టైమొచ్చేసరికి.
ఎస్. అంటే లేదు లేదమ్మా. నిజంగానే ఇప్పుడు చాలా మందికి ఇందులో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అది అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలేంటి, పెద్ద విషయాలేంటి కొన్ని మనం అనుకుంటాం కదా! అనుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో అమెజాన్‌లో చూడగానే దాన్ని బుక్ చేద్దాము అనుకున్నప్పుడు దాన్ని నేను కార్ట్‌లో వేస్తా. అది అందరూ చేస్తారు బహుశా. ఆ కార్ట్‌లో వేసిన తర్వాత రెండో రోజుకో, మూడో రోజుకో మళ్ళీ ఆ కార్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో అన్నీ అన్నెసెసరీవి ఉంటాయి. తీసి పాడేస్తాం మళ్ళీ. మైనస్‌లు డిలీట్లు చేసి పాడేస్తూ ఉంటాం. ఆఖరికి ఒకటో, రెండో నిజంగా అవసరమైనవే. అయితే ఇప్పుడు కానీ కోరికలను అలా కేటగరైజ్ చేయడానికి ఈ చాలా టైం పడుతుంది కదా! ఆ టైంని ఎలాగా అప్పటికి అదే నువ్వు చెప్పినట్టు ఇంగ్లీష్ దాంట్లోనూ కూర్చున్నాను. మళ్ళీ ఇప్పుడు తెలుగు దాంట్లోనూ కూర్చున్నాను గానీ, మళ్ళీ అక్కడే ఆగా నేను. హ్మ్. నేను అతి కష్టం మీద హిందీ నేర్చుకొని చెప్పినా మళ్ళీ మీరు జాయిన్ అయ్యారనుకోండి, నేను చెప్పినందుకు విలువ లేదు. అక్కడే ఉంటా. కాదు ఉండను. వచ్చేస్తా బయటికి. అది. ఇప్పటికే చాలా మటుకు వస్తున్నాను. కానీ 1, 2 ఉన్నాయి గట్టిగా. అవి ఫ్రీ విల్ నుంచే వచ్చాయి నా కోరికలు అని నాకు తెలుస్తుంది గానీ, వై దే ఆర్ నాట్ ఎందుకు కార్యరూపం దాల్చటం లేదు అంటే, దానికి ఇంకా ఏమున్నాయి అన్నది ఆలోచిస్తున్నా. ఓకే. డన్. నేను అవే చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఫ్రీ విల్ నుంచి వస్తే డెఫినెట్‌గా మనకి ఇలా పట్టి పెట్టి కూర్చోబెట్టిన ఫీలింగ్ రాదు మనకి. ఫ్రీ ఒకసారి విల్. చెప్పవా? ఒకసారి చెప్పవా? ఫ్రీ విల్ నుంచి వచ్చినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, ఆలోచన ఏదైతే వస్తుందో, అది మీ యొక్క ఒరిజినల్ థాట్. దానికి ముందు, వెనక తాళ్ళు, గుళ్ళలేమి ఉండవు. ఓకే. సో, అదెప్పుడైతే మనకి ఒక ఆలోచన మన ఫ్రీ విల్ నుంచి వచ్చిందనుకోండి, అది మన యొక్క ఎంపవర్‌మెంట్‌కి సంబంధించినటువంటి థాట్. ఓకే. ఎంపవర్‌మెంట్ అంటే ఏంటి? స్వయం శక్తి. సో, అది మన స్వయం శక్తి నుంచి వచ్చినది ఏదైతే ఉంటుందో, మనమేంటో మనకు తెలిసిన స్థితిలో ఉంటామనమాట. నేనేంటో నాకు తెలుసు. సో, ఈ కోరిక నెరవేరటం వల్ల నాకొచ్చేది ఒరిగేది లేదు, అవ్వకపోతే పోయేది, తగ్గేది లేదు అనేటువంటి పరిపక్వత అక్కడుంటుంది. ఫ్రీ విల్ నుంచి వచ్చినప్పుడు. సో, ఫ్రీ విల్ నుంచి వచ్చినటువంటి ఏ కోరికున్నా గూడా, దానికి ఎలాంటి గొళ్ళాలుండవు. దానికి ఎటువంటి లింకులు, చైన్‌లుండవు గాబట్టి, అది నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెరవేరట్లేనటువంటిది ఉండదు. ఎందుకంటే ఫ్రీ విల్ నుంచి వచ్చిందంతా కూడా ఎంపవర్డ్ స్టేట్‌లో ఉంటాయి మన కోరికలన్నీ గూడా. ఆ ఫ్రీ విల్ నుంచి వచ్చింది ఐస్ క్రీమ్ తినటం కూడా కావచ్చు. 100,00,00,000 సంపాదించడం కూడా కావచ్చు. ఓకే. ఈ దేశానికి రాజు అవ్వటం అయినా అవ్వచ్చు. ఫ్రీ విల్ నుంచి వచ్చింది. లేకపోతే వీడింటో పనోడిలా పని చేసినా చాలురా నాయనా అని చెప్పి అనుకోవడం కూడా అయ్యుండొచ్చు. ఓకే. ఫ్రీ విల్ నుంచి వచ్చిన ఏ కోరికున్నా గూడా, దానికి ఎటువంటి ఈ వర్గాలకి లోను కాకుండా ఉంటుందనమాట అది. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అది మనకి ఒక రకంగా స్వేచ్ఛని కలిగిస్తుంది. ఈ స్వేచ్ఛ మనం ఎప్పుడైతే మన అనుభవంలోకొస్తుందో, మన ఏది కూడా పట్టి కుదించదేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా మనకి ఒక మ్యాప్ లాగా. మ్యాప్ కన్నా ఏంటి అంటే, ఒక బ్లూ ప్రింట్ లాగా. ఈ అరిషడ్ వర్గాలు ప్రతి ఒక్క వ్యక్తి అరిషడ్ వర్గాలతోనే పుడతాడు. ఇయి అందరికీ ఉంటాయి. డిగ్రీస్ వేరీ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ, కొంచెం తక్కువ అలా ఉంటుంటాయి. కానీ ఈ అరిషడ్ వర్గాల్లోనే ప్రతి ఒక్క వ్యక్తి పుడతాడు. ప్రతి ఒక్క వ్యక్తికి అరిషడ్ వర్గాలు ఉంటూనే ఉంటాయి. షడ్వర్గాలుంటాయి. అవి అరిగే ఎప్పుడు మారతాయి అంటే, ఎప్పుడైతే అవి మనం కంట్రోల్ చేస్తాయో. ఈ అరిషడ్వర్గం మనం కంట్రోల్ చేయటం అంటే ఎలాగా? ఇప్పుడు నేను ఏడవాలనేటువంటిది నా లోపల బాగా దుఃఖం అనేటువంటి నా లోపల పేరుకుపోయింది. ఎవ్వడు ఏం చేసినా, ఏది ఎట్లా జరిగినా కూడా నా దుఃఖం బయటకొస్తూనే ఉంటుంది. అల్టిమేట్ నేను దుఃఖ మార్గంలోకి వెళ్తాను నేను. నాకు బాగా కోపం ఉంది. నాకు ఏం జరిగినా కోపం వస్తూనే ఉంటుంది. కొంతమందికి ఆ అంటే కోపం, ఓ అంటే కోపం. కదిలితే కోపం, కదలకపోతే కోపం. అంటే అవతల యాక్టివిటీతో సంబంధం లేదు. లోపల ఉన్నటువంటి ఎమోషన్ బయటపడడానికి ప్రతీదీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ప్రతీదీ ఏం జరిగినా కూడా వాళ్ళకి అది ఎండొచ్చినా వాళ్ళకి కోపం వస్తుంది. ఎండ రాకపోయినా కోపం వస్తుంది. అంటే నీకేం కావాలంటే వాడికి అర్థం కాదు. చెప్పలేడు. కామం అంతే.
ఏదైనా కామంలోకి వెళ్తున్నాడు వాడికి. ఇప్పుడు సినిమాలు చూడండి, టీవీ యాడ్లలో కూడా మొత్తం కామం చూపిస్తున్నాడు. ఇది చూసుంటారేమో, ఇది మ్యాంగో జ్యూస్ యాడ్లు ఎట్లా చూపిస్తున్నాడు వాడు, అందరికీ తెలుసు. రైట్. పళ్ళ రసానికి ఆ కామ ప్రకంపన ఎందుకు అంటించాలి? మనుషుల వీక్నెస్ అది కాబట్టి అది కొనేస్తారని. కొన్న కొరకు యాడ్ నేట్ చూస్తున్నాడు కాబట్టి ఉన్న ప్రకంపన ఇంకెక్కువైపోతుంది. మీరు చూస్తుంటే ఈ మధ్య సినిమాల్లో కానీ టీవీ షోస్లో కానీ ఎక్కువగా కామం మీద చూపిస్తుంది. ఎందుకంటే జనాలకి అది వీక్నెస్ అయిపోయింది, అది అట్రాక్షన్ పాయింట్ అయిపోయింది. మన చుట్టూ కంటెంట్ అంతే వస్తుంది. రైట్. ఏదో ఒకటి అది, అంటే ఒక భూత పదంలో కానీ, ఒక సీన్లో కానీ, ఒక పాటలో కానీ అది ఉండాల్సిందే. ఏంటో ఒక యాక్టర్ ఉంటాడు, దాని గురించే ఉండేవాడు, అందరు రిలేట్ అవుతారు దానికి. ఆహా ఓహో ఎంత లైవ్లీగా చేశాడని చెప్పి అంటాం. అంటే మనలో ఉన్నటువంటి ఈ కామ ప్రకంపనని మేనిఫెస్ట్ ఎలా అవుతుంది? ఇలాగా చుట్టూ ఒక సినిమాల్లో యాడ్, మనకి సంబంధం లేదు టీవీ యాడ్లో, అవునా, వాటి తీసేదాకా మనకు తెలియదు, కానీ చూస్తే మనకు అదే కనపడుతుంది. ఇంటర్నెట్లో సోషల్ మీడియా చూడండి, సోషల్ మీడియా అంతా అదే. రైట్. ఇన్స్టాగ్రామ్ చూడండి, ఎక్కడ పడితే అదే. ఎందుకు? మనలో ఉన్నటువంటి కామ ప్రకంపన ఏదైతే ఉందో అది ఇట్స్ లూజింగ్ ఇట్స్ బ్యాలెన్స్. సో మనకు అన్ని ఏది జరిగినా మనకి అదే కనిపించేలాగా, అన్ని అటే అటే జరిగేలా కనపడుతున్నాయి మనకి. దీన్ని ఒక వ్యక్తిని, ఒక సిస్టమ్ని అనుకుంటే ఉపయోగం లేదు, ఎందుకంటే ఫ్యాక్ట్ అది. సో మనం అర్థం చేసుకోవాలి. లేదు, న్యూస్ పెట్టండి, ఎక్కడ చూడు మనలో కోపం పెరిగేలానే ఉండేటువంటి వార్తలు రాస్తున్నారు. ఎందుకు? బికాజ్ ప్రతి సమాజంలో ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్లో అందరిలో ఉన్నటువంటి ఏంటి? కామం, క్రోధం. నేను అరుండేగా, ఐదర్ ఇది లేదా అది. దాని తగ్గ వాతావరణం మన చుట్టూ ఉంటుందిగా. మన లోభత్వానికి ఏంటి? బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, లేకపోతే 10 minutes ఇన్స్టెంట్ డెలివరీ. రైట్. ఈ కామర్స్ వస్తే క్విక్ కామర్స్ అయిపోయింది, 10 నిమిషాలు అయిపోవాలి. 10 నిమిషాలు నాకు రావాలంటే ఇలా కోరుకున్నా నెరవేరాలి. నెరవేరకపోతే ఏమవుతుంది? కోపం. రైట్. ఇప్పుడు మీరు చూడండి, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలకు తగ్గట్టుగానే మార్కెట్ ఎట్లా తయారైందో. నాకు 10 నిమిషాలు డెలివరీ అవ్వకపోతే కోపం వస్తుంది. వాడిని ఫోన్ చేసి, తను నీకు ఎంతసేపు వెయిట్ చేయాలా నీకని. ఆ పాపం డెలివరీ డ్రైవర్ వర్షంలో పడ్డాడో, బండి అయిపోయిందో, లేకపోతే వాడికి పెట్రోల్ అయిపోయిందో ఏమీ తెలియదు మనకి. ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్డా, 30 నిమిషాల్లో మనకి ఫుడ్ రాకపోతే వండుకుంటే తెలుస్తుంది మనకి ఎంతసేపు పడుతుందో. వాడు 30 నిమిషాలు తీసుకొస్తున్నాడు ఇంటికి, ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా, అంటే అర్థం చేసుకున్నాడు అది ఎప్పుడు ఫుడ్. ఈ మాత్రం తెలియ మనకి లేదా? ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ ఏవైతే ఉంటాయో మన ఇంట్లో మనం చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ 45 minutes తక్కువలో కాదు. ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్ 45 minutes మనకి ఇంట్లో, దాని తక్కువ కాదు. అది ఉడికిచ్చి అవి పక్కన పెట్టి దాని కొద్దిగా ఆరబెట్టి దాని తర్వాత మసాలాలన్నీ వేసి చేస్తే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చూస్తాం మనం. వాడు మన చేతిలో 5 నిమిషాలు పడతాడు. బట్ వెనకాల ప్రాసెస్ ఎంత ఉంటుంది? ఆ ప్రాసెస్ ఎప్పుడు చేస్తుంటాడు వాడు. మన ఇంట్లో మనం అది చేసుకోగలుగుతావా? పొద్దు నానబెట్టి నూడిల్స్ని మధ్యాహ్నం వండుకుంటావా మనం? తెలిసి అందుకనే వాడు కదా చేస్తాం. బయట నుంచి తెప్పించుకుంటున్నావా అని మళ్ళీ ఒక గొప్ప సమర్థన. మనం ఆ, చేసుకోలేకే కదా తెప్పించుకుంటున్నాం, ఒప్పుకుంటే మనమే చేసుకుంటాంగా అని ఒక సమర్థన నాలాంటిది. అది. కానీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఎవరైనా ఇంట్లో వండుకున్న వాడికి తెలుసు 2.5 గంట తక్కువలో కాదు. ఆ గ్రేవీ ఉడకడానికి 40 minutes పడుతుంది, ఆ పచ్చివాసన పోయి. వాడు 45 minutes ఇంటికి డెలివరీ చేస్తున్నాడు అంటే ఆడు ఎప్పుడు చేసిన గ్రేవీ అది. ఆ మాత్రం అర్థం చేసుకోలేము మనం. మన లోభం, గ్రీడ్, ఇప్పటికంటే అనుకుంటే అయిపోవాలి, అనుకున్నది అయిపోవాలి ఇప్పుడు. అంటే ఎంత ఈ కలి ప్రభావం అనుకోవాలో, లేదంటే మనం కలి ప్రభావేలే. సో ఈ అరిషడ్ వర్గాలని ప్రేరేపించే జరుగుతున్నాయి కదా మనకి.
కోరిక ఇట్లా కోరుకున్న వెంటనే ఇట్లా నెరవేరుస్తా అని చెప్పి అంటున్నాడు. అవ్వకపోతే ఏమవుతుంది? అంటే కోరికలు పెరిగే అవకాశాలు పెరుగుతున్నాయిగా. ప్రతిదీ కోరికే. ఏదైనా కావాల్సింది చూసినలా కావాలి. ఏదైనా టైం పడుతుంది అని చెప్పంటే పేషెన్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమంది పేషెన్స్ ఉంది? అనుకుని అవ్వకపోతే చాలు. మనకొచ్చే వీడియోసే 30 సెకండ్ల వీడియో. 30 సెకండ్ వీడియో ఒక్క సెకండ్ ఎక్కువసేపు బఫర్ అయితే చాలు, తీసి అవతల పడేస్తాం మన వీడియోని. అంటే ఒక్క సెకండ్ కూడా మనం వెయిట్ చేయలేమా? ఇదంతా మదమే. నేను వెయిట్ చేయలేను. నాకు కావాలి అనుకుని అవ్వాల్సిందే. నాకు అనుకుంటే ఇట్లా అయితే అట్లా అయిపోవాలి. ఎందుకు ఇప్పటిదాకా అయిందిగా 5G. ఇప్పటి నుంచి ఇప్పుడు అనుకున్న బుర్రలో నుంచి అది పుట్టే లోపే మనకి ఏంటి అసలు ఎట్లా అయిపోతున్నాం అంటే, బుర్రలో ఆలోచన వచ్చిన వెంటనే వచ్చే బిడ్డ బయటకు పుట్టేసేయాలి అంతే. పిల్లల కన్నా ఆలోచన ఫుల్ఫిల్ అయ్యే లోపే పిల్లాడు బయటకు వచ్చేసేయాలి. 9 నెలలు వెయిట్ చేయాలంటే రేపొద్దున ఎవడో మెషిన్ కనుక్కుంటాడు కూడా. ఇట్లా వెళ్ళండి, ఇట్లా ఎగ్ స్పర్మ్ పెట్టండి, రేపు పొద్దున పిల్లాడిని ఇచ్చేస్తా అని చెప్పేసి అంటాడు వాడు. ఈ కోడిగుడ్లు అంతేగా. 21 డేస్ పడుతుంది న్యాచురల్గా ఒక గుడ్డు బిడ్డ అవడానికి. ఇప్పుడంతా 17 to 20 అవర్స్లో బిడ్డ వస్తుంది బయటికి. ఏం డెవలప్మెంట్ ఉంటుంది ఆ కోళ్ళు? ఆ కోడి తినే వాళ్ళ బుర్ర ఎట్లా ఉంటుంది? రైట్. ఇట్స్ నాట్ అబౌట్ ఈటింగ్ మీట్, బట్ మీట్ యొక్క క్వాలిటీస్ ఏముంటాయి మనకి? సారీ, మీట్ ఈటర్స్ కొద్దిగా అఫెండ్ అవ్వచ్చు కాక, మరి అర్థం చేసుకోండి. న్యాచురల్గా అది గ్రో అయితే అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ఎంతమంది మనకి హెల్ప్ చేస్తాయి. రైట్. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ మెమరీ. ఆ కోడికి 21 డేస్ ఆఫ్ ట్రాన్సిషనింగ్ ఆ అండంలో ఉన్నటువంటి ఆ పిండానికి డెవలప్ అవ్వాలి కదా క్వాలిటీస్. 21 డేస్లో ఇట్ నోస్ హౌ టు సర్వైవ్, ఇట్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఇట్ నోస్ హౌ టు ప్రాసెస్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. దానికి అది తెలుసు 21 డేస్ అది వెళ్ళినప్పుడు. మనం తొందరగా దాన్ని చేసేస్తే ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ దానికి ఏం తెలియదు. సో దానిలో ఆ చైతన్యం ఏమి ఉండదు. బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా, మెషిన్ కోళ్ళు. నేను వింటాం కూడా ఏంటంటే అది రుచిగా కూడా ఉండాలని చెప్పి అంటారు. అది మసాలా లేకపోతే దాని రుచి అంతా మసాలాలే. ఆ మసాలానే వెజిటేరియనే మళ్ళీ. అంతటి మసాలా బంగాళదుంప వేస్తుండొచ్చుగా, ఒక కోడిని చంపినందుకు. రైట్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఈ ఈ షడ్వర్గాలని ప్రేరేపించేటువంటి ఆలోచనలే వస్తున్నాయి మనకి. అదే ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకుని ఉన్నాము. ఆ యుగంలోనే మనం బ్రతుకుతున్నాము. చుట్టుపక్కల ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. ఎందుకు? మనలో అవన్నీ ఉన్నాయి కాబట్టి. అవన్నీ మనకి మిర్రరింగ్స్, అవన్నీ మనకి అర్థం చూపిస్తున్నాయి మనకి. అలా కామం ఉందా, క్రోధం ఉందా, లోభం ఉందా, మోహం ఉందా, మదం ఉందా, మాత్సర్యం ఉందా అని చెప్పేసి ఎలా తెలుస్తుంటే ఇలానే. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఎవడు ఏంటి మన గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన గురించి మనం తెలియాల్సిందే. రైట్. ఎలా తెలుస్తుంది? మనం ఎలా రియాక్ట్ అవుతుందో అదే కదా మనం. అంత మంచి మాటలు మాట్లాడితే సరిపోదండి. ఆహా ఓహో గొప్పలు మాట్లాడాలి ఏమీ ఉపయోగం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. నా క్వాలిటీ ఆఫ్ థాట్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్, అది ఇంపార్టెంట్. అది సరిగ్గా ఉంటేనే మిగతా వాటికి దేనికైనా ఓ మీనింగ్, వాల్యూ ఉంటుంది. అవి లేకపోతే ఇంక ఏ దానికి ఏ వాల్యూ ఉండదు. రైట్. సో ఈ అరిషడ్ వర్గాలు మనకి ఒక రకమైన స్ట్రాంగ్ మిర్రరింగ్ ఇస్తాయి. ఇప్పుడు ఒక కోరిక నెరవేర్చడం వల్ల, ఒక కోరిక కోరుకున్న దగ్గర నుంచే మొదలవుతున్నది. ఆ కోరిక ఎందుకు మొదలైంది? మనలో కామం ఉంది కాబట్టి కోరిక వచ్చింది బేసిక్గా. క్రోధం ఉంది కాబట్టి ఆ కోరిక వచ్చింది. లోభం ఉంది కాబట్టి ఆ కోరిక వచ్చింది. మోహం ఉంది కాబట్టి ఆ కోరిక వచ్చింది. మదం ఉంది కాబట్టి ఆ కోరిక వచ్చింది. మాత్సర్యం ఉంది కాబట్టి ఆ కోరిక వచ్చింది. ఇవన్నీ లేవనుకోండి కోరికలు రావు. ఇవన్నిటికీ లేని నుంచి వచ్చిన కోరికలే ఫ్రీ విల్ కోరికలు. అది ఫ్రీ విల్, కోరిక కాదు, అది ఇట్స్ ఫ్రీ విల్. విల్ ఈస్ డిఫరెంట్ అండ్ డిజైర్ కదా. ఐ డిజైర్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఐ విల్ టు డూ ఇట్. ఐ హ్యావ్ ఎ డిజైర్, ఐ హ్యావ్ ఎ విల్, ఐ హ్యావ్ ఎ విల్లింగ్నెస్. డిజైర్ ఉన్నవాడు అందరూ మేనిఫెస్ట్ చేస్తారు, ఏం చేయరు. డిజైర్స్ ఉన్నవన్నీ అట్లనే ఉంటాయి. విల్లింగ్నెస్ ఉన్నవి చేసుకుంటూ వెళ్తారు. ఈ విల్లింగ్నెస్ ఏదైతే ఉంటుందో అది కమిట్మెంట్ కోరుకుంటుంది కదా. డిజైర్ కమిట్మెంట్ అవసరం లేదు. అయితే మంచిది, అవ్వకపోతే ఏడుస్తూ కూర్చోవచ్చు. విల్లింగ్నెస్ ఉన్నవి ఉంటాయి. బట్ ఆ విల్లింగ్నెస్ దేని మీద పెడతాము? నాకు ఒక ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చేసి దానికి ఒక రూపం ధరించి నేను దాన్ని అనుభవించగలిగేటువంటి స్థితికి తీసుకొని వచ్చే కెపాసిటీ నాకు ఉన్నప్పుడు నేను దేని మీద పెడుతున్నా?
నా ఆలోచన దేని మీద ఉంటుంది? వాళ్ళని ప్రతిదీ పెద్ద పెద్దగా చేసుకుంటారని కూడా కాదు. చిన్న చిన్నవి ఉంటాయా? సరదాగా పొద్దున్నే చల్లగాల్లో కూర్చొనేసేసి అలాగా స్నానం చేసి తులసికి నీళ్లు పోసి దాని పక్కనే ఒక కుర్చీ వేసుకొనేసి అలా సూర్యుడిని చూసుకుని కాఫీ తాగడం కూడా పెద్ద విషయమే అది. రైట్? స్లో మార్నింగ్స్ అంటాం కదా, ఉరుకులు పరుకులు లేకుండా పొద్దున్నే లేచినప్పుడు లేచి నిజం చెప్పిన ఒక అరగంట ముందు లేస్తే నిజంగా చాలా టైం దొరుకుతుంది డేలో. అరగంట ముందు ఈ అరగంటలో చక్కగా ఒక కాఫీ తాగి అక్కడ పక్క నుంచి వెంకటేశ్వర సుప్రభాతం ఒకటి, దాంతో విశ్వాసం నడుస్తుంటే ఓ మూల నుంచి ఓకే, ఆ పొగ మంచులోంచి తెలి మంచు కరిగింది అనుకుంటుంటే ఇంకేం కావాలి చెప్పండి? ఆ వచ్చే తృప్తి చేతిలో 100 కోట్లున్నా రాదు. నిద్రపోవడానికి ఒక మందు, నిద్ర లేవడానికి ఒక మందు, లేచిన వెంటనే 2 మందులు, కాఫీ తాగాలంటే మందు. సో మన ప్రతి కోరికకి ఆ కోరిక నెరవేరితే నెరవేరకపోతే మనకి ఏం జరుగుతుంది, ఏ వర్గం యాక్టివేట్ అవుతుంది, ఏ వర్గం అరిషడ్ వర్గాల్లో ఏది ఎక్కువగా మనకి ఇనిషియేట్ అవుతుందో తెలుసుకోవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇవాల్టి మన వర్క్. కోరిక వచ్చిందా, ఫ్రీ విల్ నుంచి వచ్చిందా, లేకపోతే ఈ వర్గాల నుంచి వచ్చిందా చూసుకోవాలి. అర్థమైందా? ఎన్ని క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? ఇది లాస్ట్ టైం కన్నా బాగుంది కదా ఇవాళ క్లాస్. సార్ ఈసారి కొంచెం డీటెయిల్గా మీరు కూడా మారారు కదా, మీరు ఇవాల్వ్ అయ్యారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఆల్సో ఇవాల్వ్డ్. అది. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? కానీ కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా సార్, అది ఏదైనా ఒకటి అవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుంటే ఫ్రీ విల్ నుంచి వచ్చినట్టు అన్నారు కదా. అవును. కానీ అన్ని ఆ దీంట్లో కేటగిరీస్ లోకి రావు కదా, అంటే రావు. అట్లీస్ట్ ఒకటైనా ఉంటుంది ఇది అవును. ఇది అవ్వాలి అని. అది ఎందుకు అవుతుందో రేపు ఎల్లుండిలో మనం తెలుసుకుంటాం. Yeah, one thing, Anna. So if you want something, you feel it, you visualize it. So ఆ ఎమోషన్ కి అటాచ్ చేస్తే తొందరగా అవుతుంది అంటారు. సో వాట్ ఈస్ దట్ మరి? ఇప్పుడు నీకేమైనా కావాలి అంటే, ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కావాలి. సో ఏమంటారు? ఫీల్ ఎలా చేయాలి? విజువలైజ్ చేసుకో, ఆ ఎమోషన్ ని అటాచ్ చేయి అని అంటారు కదా. సో అప్పుడు తొందరగా అవుతుందని అంటారు. సో ఇక్కడ మనకేంటి, ఎమోషన్ ని ఎక్కువ అటాచ్ చేయొద్దని అన్నారు. అవును. అయితే అది ఇప్పుడు తొందరగా తొందరగా అవటం అంటే ఏంటి? తొందరగా ఎందుకు అవ్వాలి ఫస్ట్? ఓకే. ఇప్పుడు నాకు కోరిక ఉంది, నాకు గంటలో అయిపోవాలనే కోరిక ఎందుకు వచ్చింది నాకు? ఫీల్ అయితేనో, లేదంటే వెళ్ళేసి ఒక అదేదో ఆకును కాలుస్తేనో, లేకపోతే పూలను పెడితేనో అవుతుంది, లేదా నీళ్ళని పడుకుంది అయితే అవుతుంది అని చెప్పేసి అన్నారు. రైట్? వాటర్ మేనిఫెస్టేషన్, బే లీఫ్ మేనిఫెస్టేషన్, ఫైర్ మేనిఫెస్టేషన్, ఎయిర్ మేనిఫెస్టేషన్ 100 చెప్తున్నారు వాళ్ళు. తొందరగా అవుతుంది. తొందరగా ఎందుకు అవ్వాలి బేసిక్గా? అసలు ఎందుకు అవ్వాలి బేసిక్గా? అది తెలియాలిగా. ఓకే, ఇప్పుడు వెళ్ళేసి ఆకును కాలిస్తే తొందరగా అయిపోతుంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆకులు కాలుస్తూ కూర్చుంటారు కదా పనులు చేయకుండా. రైట్? సో ఇప్పుడు ఏంటంటే ముందు ఆ కోరిక మనకు అవసరమా తెలిస్తే అది చేస్తే మీనింగ్ ఉంటుంది. ఒకటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే క్షణిక ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎగ్జాక్ట్లీ క్షణికావేశపు కోరికలు ఏవైతే ఉంటాయో ఆవేశం కాదు, జనరల్ గా ఏది థాట్ వచ్చినా, ఎనీ ఆలోచన ఏది వచ్చినా కూడా షుడ్ నాట్ గో టు ఫర్ ఇంప్లిమెంటేషన్. ఎగ్జాక్ట్లీ. జస్ట్
వెయిట్, పాజ్, రిఫ్లెక్ట్, ఈ ఏది కేటగరైజ్ చూస్తే అది చేసుకోవాలి. ఎస్ సార్, ఏది చూస్తే అది అనిపించడం, ఆ టైంకి అది చేయాలనిపించుకోవడం, ప్రతి నిమిషానికి ఏదో ఒకటి వస్తున్నాయి డిజైర్స్ అని అంటే పెరుగుతూనే ఉంటాయి జనరల్ గా. అవును. హ్యూమన్ టెండెన్సీ ఇట్ ఇస్. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ వాట్ ఎవర్ ఇప్పుడు స్నేహ గారు చెప్పినట్టు ఏంటంటే ఇల్లు అనేది ఒక విధానమైన నలుగురు, దాంతో నీడ పాటు నలుగురికి ఉపయోగపడుతుంటుంది, ఒక ఇది నీడ వస్తుంది. ఉమ్. బట్ మిగతావన్నీ అనుకోండి సెల్ఫిష్ గా ఉంటాయి, దాంట్లో ఎంతవరకు ఫ్రూట్ఫుల్ ఉంటాయి, ఎంతవరకు ఫ్రూట్ఫుల్ ఉండవు తెలియవు. యా, ఇప్పుడు నలుగురు ఉపయోగపడుతుందని చెప్పన్నారు. ఇల్లు గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇక్కడ అందరూ కూడా మెచ్యూర్డ్ అడల్ట్స్ కాబట్టి మనం అర్థం చేసుకుందాము. ఇల్లు ఎప్పుడు తీసుకోవాలి? 5 అయింది. డబ్బులు ఉంటే ఇల్లు తీసుకోవాలి, అప్పు తీసుకుని ఇల్లు కొనుక్కోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మన అందరం కూడా ఏంటి, నేను ఒక ₹1,00,00,000 ఇల్లు చూసుకుంటే దానిలో నేను ఒక 70 అవును లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే నేను బ్యాంకుకి 1,45,00,000 కడతాను, ఇన్సూరెన్స్ కాకుండా. అంత అంటే ఇంత కట్టే అవసరం నాకు నిజంగా ఉందా? ఆ ఇల్లు కట్టే లోపు, ఇల్లు మొత్తం అయ్యే లోపు, ఆ లోన్ కట్టేటప్పటికి ఇల్లు పాతదైపోతుందిగా. ఇల్లు అవునా కదా? పాదవుతే మన నడుం కూడా విరుగుతుంది. మనం కూడా ఏది రైట్. సో ఇప్పుడు ఎవరికి అంటే ఓన్ హౌస్ కావటం ఇంపార్టెంటా, లేకపోతే ఉంటున్న ఇల్లుని మంచిగా చూసుకోవడం ఇంపార్టెంటా? ఉన్నాక తృప్తి కావాలి, ఎక్కడున్నాక తృప్తిగా ఉన్నామా? సో ఇదంతా కూడా ఒక డీపర్ కాన్సెప్ట్. దీని గురించి మనం మళ్ళీ ఒక రోజు స్పెషల్గా మాట్లాడుకుందాం, స్పెషల్ క్లాస్ లాగా పెట్టుకున్నాం. గుర్తు చేయండి నాకు ఇది. విల్ టాక్ అబౌట్ ది సెంటిమెంట్ ఆఫ్ హోమ్ బిల్డింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది నాకు. ఓకే, రాసుకోండి, నన్ను అడగండి. మనం 15 డేస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే అది చాలా ఎమోషన్స్ ఎట్లా చాలా carry చేస్తుంది. తీరని కోరికలు సార్ ఇది హౌస్ ఆ, బిల్డింగ్ ఆ. అందరికి. సో ఇది ఎలాగ ఉండాలి అంటే హౌస్ బిల్డింగ్ అనేటువంటిది, దాని మీద మాట్లాడుకుంటూ పోతుంటే సో లోపలంతా కదిలిపోతుంది. సో దానికి సపరేట్గా 15 డేస్ అయితే మాట్లాడుకుందాము. సరే, అయితే అది ఆ అవసరం ఎక్కడి నుంచి వచ్చింది బేసిక్గా. ఇంకోటి ఏంటంటే మనం ఒకటి చేస్తుంటే కానీ అవ్వట్లేదు, చేసినా అవ్వట్లేదు అంటే అది అయ్యేది కాదు. ఓకే అయ్యేది కాదు కాబట్టి దాని చుట్టూ పరిగెత్తాల్సి వస్తుంది, లేకపోతే అదే మన దగ్గరకు వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నేను దాని వెనకాల పడకపోతే అవ్వట్లేదు అంటే అది అయ్యేది కాదని అర్థం చేసుకోవటం అనేటువంటిది తెలివి. ఇప్పుడు క్లాస్లో చెప్పింది విని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాయగలిగిన వాడికి ఎగ్జామ్ ప్రిపరేషన్ లెక్క. రైట్. అవసరం లేదు. వాడికి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాస్తాడు వాడు, ఎందుకంటే గుర్తుంది కాబట్టి. క్లాస్ వినడం సరిగ్గా వినకపోవటం, క్లాస్ చెప్పి వినకపోవటము, లేదా ఆ రోజు లీవ్ అవటము, అంటే ఆ రోజు కాన్సెప్ట్ ఆ రోజే అర్థం చేసుకోకపోవటం, అది అర్థం కాకపోతే కానీ నెక్స్ట్ అర్థం కాకపోవటం, దాని చదువు ఇంట్రెస్ట్ పోవటం, ఈ జనరేషన్ స్ట్రగుల్. వారికి ట్యూషను, మళ్ళీ ఇంకొక పర్సనల్ ట్యూషన్, గ్రూప్ ట్యూషను, స్పెషల్ క్లాస్, రెమిడియల్ క్లాస్ ఎన్ని పెట్టినా కూడా వాడు మళ్ళీ 60% కూడా రావు. అంటే ఇంత చేసేసి కూడా రావట్లేదు. వాడు ఏం చేస్తారు రేపు పొద్దున? వాడు చచ్చిన వాడు అకాడమిక్స్ అయితే ఉండడుగా. సో ఇక్కడ ఏంటంటే మన ఎమోషన్స్ని పక్కన పెట్టి చూడాలి ఏదైనా కూడా. వాడి కెపాసిటీ ఎంత, నా పంతం కొద్ది వాడు చదివిస్తున్నానా, వాడి కెపాసిటీ కొద్ది చదివిస్తున్నానా? పేరెంట్స్ ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 90% ఆఫ్ ది టైమ్స్ మన పంతం కొద్దీ పిల్లలు పెంచుతాం తప్ప వాళ్ళని చూసి వాళ్ళ కోసంగా పెంచేది ఉండదు. దే మైట్ బి అఫెండెడ్ ఆల్సో, బట్ ఫ్యాక్ట్ అది. అవునమ్మా, ఇది మాత్రం నేను యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ పేరెంట్, I 100% అగ్రీ దిస్. సో ఏంటంటే ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుంది, పంతం కొద్ది పెంచుతాం పిల్లాడిని అని చెప్పేసి అంటే అర్థం చేసుకోండి, మీరు కూడా పంతం కొద్ది పెరిగినటువంటి ప్రొడక్ట్సేగా. హౌ డూ యూ బ్రేక్ ది ప్యాటర్న్? మీ పేరెంట్స్ పంతం కొద్దిగా మీరు ఎట్లా పెరిగారు? మీ పేరెంట్స్ మేము సరిగ్గా పెంచలేదు కాబట్టి ఆ పంతం కొద్ది మీ నా పిల్లల్ని బాగా పెంచుకుంటా అని చెప్పి అది పంతమేగా. ఈ పంతం నెరవేరితే ఈగో పెరుగుతుంది, నెరవేరకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. రెండు ఉపయోగం లేవుగా, రెండు మంచివి కావుగా. లేదు నాకు ఈగో ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఓకే చలో పడు, కింద పడు. చాపుని చాపుతుంది జీవితం అన్ని పంతం కొద్ది పోయిన వాడికి.
ఇది అర్థమైన వాడికి ఎంత తొందరగా అర్థమవుతుందో అంత మంచి లైఫ్ వాళ్ళకి మిగిలినట్టు ఇంకా బ్రతకడానికి. రైట్. నాకు 40 ఇయర్స్కి రిలేషన్ 60 ఇయర్స్కి వచ్చింది అంటే మిగిలిన లైఫ్ అంతా బాగుండాలి కానీ నాకు ఆ టైంకి వచ్చింది. సో అందుకే తేజు ఇంకా స్నేహ ఆర్ వెరీ లక్కీ ఇన్ దిస్ వే. అవును. ఇది మాత్రం 100% ట్రూ. కనీసం ఒక 10 నిమిషాలు తృప్తిగా బతికినా చాలు అనుకునే ఇందులోకి దిగా నేను. ఇంకోటి ఏంటో తెలుసా అండి, ఆ 10 నిమిషాలు తృప్తిలో ఉంటూ పోయారనుకోండి వచ్చే లైఫ్ చాలా బాగుంటుంది మనకి. అదే కదా కోరిక ఇప్పుడు నాకు మేనిఫెస్ట్ అయిపోతుంది ఇది అంతే నాది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే అయ్యో చనిపోయే 2 సెకండ్ల ముందు నారాయణ మంత్రం చదివిస్తాను. ఎందుకు? అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ అని బాగుంటుంది కదండి. అంటే చచ్చే ఒక్క సెకండ్ ముందు నారాయణ ఆ 4 అక్షరాలు అంటం వల్ల వాడికి నెక్స్ట్ జన్మలో మంచి లైఫ్ వస్తుందని చెప్పి అంటున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఆ ఒక్క సెకండే మనకి ముందు బ్రతికి ఎట్లున్నా సంబంధం లేదు మనకి. ఎవరు ఎట్లా ఉంటున్నారో అవసరం లేదు. ఈ సెకండ్ ఈ మూమెంట్ మనం ఏం చేసామో ఇది మన నెక్స్ట్ లైఫ్కి కూడా కారణం అవుతుంది. అలాగా బ్రతికి ఉన్నటువంటి ప్రతి మూమెంట్ కూడా మన నారాయణ నారాయణ రామకృష్ణ అనుకుంటూ అదే స్టేట్లో ఉంటే మనకి ఇంకేం కావాలి? ఆ మూమెంటే మనకు కావాల్సింది. ఉన్న మూమెంట్స్ అంతా కూడా రేపటి గురించి నిన్నటి గురించి ఆలోచించుకుంటూ పోతుంటే ఈ మూమెంట్ గాను. సో ఫ్రీ విల్ నుంచి వచ్చిన కోరికలు ఎవరైతే ఎక్కువ దాని మీద ఉంటారో, ఫ్రీ విల్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ పట్టవు. నిన్న నిన్న జరిగిందిగా, గంట ముందు జరిగిందిగా, చేయగాలి మండుతుంది, గంట ముందు కాలింది, తగ్గుతుంది, నేను ఆ పని ఏం చేసుకుంటాను. ఆ పని ఏమి ఉండొచ్చు అక్కడ, ఏంటి సినిమా చూసుకుంటాము, ఓకే. లేకపోతే వాడు ఉద్యోగం ఉంటే ఉద్యోగం, వ్యాపారం ఉంటే వ్యాపారం ఏదో చేసుకుంటాడు. ఏ లేకపోతే అలా పడుకుంటాడు. మనం ఏమంటే అలా చేయకుండా ఉండాలి కదా సార్. అలా అలా ఎలా చేయకుండా ఉంటాము? ఏదో చేయాలి కదా అంటాడు. ఏదో చేయాలి కదా ఏంటి? చేసేదే లేదా మాని. షూర్. ఓకే సార్, క్లాస్ ఈజ్ డన్. ఎస్. సో ఎప్పుడైనా కూడా ఇది నేను చేయాలి కదా అంటే కదా అని అంటున్నట్టు అర్థం చేసుకోవాలి, అది మంది కాదని. ఏ కోరిక అయితే ఇలా చేయాలి కదా, అలా అవ్వాలి కదా అని అనుకుంటామో అది మంది కాదు, అది అర్థం చేసుకోవాలి. బేసిక్గా సంజాయించుకుంటున్నట్టు లెక్క, సమర్థించుకుంటున్న లెక్క. సమర్థించుకుంటున్నామని అర్థమైతే చాలు. ఓహో ఓకే నాది కాదు, ఎవడో చెప్పాడు, నేను దాని మీద నిలబడి ఉండాల్సిందే. ఆ చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ సారీ. ఓకే, learn something new, something interesting, valuable or useful. More than anything. Nice. So I wish everyone a very good day, very good luck. అందరూ కూడా ఇవాళ హోంవర్క్ని కూడా చాలా ఇంట్రెస్ట్తో పెట్టి చేయండి. మీరు ఎంత ఇంట్రెస్ట్ని దానిలో పెడతారో మీకు అంత ఇంట్రెస్ట్తో పాటు మీకు వాల్యూ వస్తుంది. రైట్? యా, ఒకసారి హోంవర్క్ రిపీట్ చేయరా? ఎస్. మీరు రాసినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఏ వర్గాన్ని ప్రేరేపిస్తున్నాయి అంటే వాట్ అడిషడ్ వర్గ ఈస్ గెటింగ్ ట్రిగర్డ్ ఆర్ గెటింగ్ ఇనిషియేటెడ్ ఆర్ గెటింగ్ సెన్సిటైజ్డ్ విత్ దిస్ డిజైర్. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ అ ప్లేన్ కామం నుంచి కామమే ఉంటుంది, కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, ఇంకేం ఉండదు. దాని వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఒక కోరిక నుంచి ఇంకోరికి కామం, లేకపోతే అది కోరిక నెరవేరితే మదం పెరుగుతుంది, మోహం పెరుగుతుంది. అది అవ్వకపోతే క్రోధం పెరుగుతుంది. అది కూడా ఎందుకు వచ్చిందంటే మనకి ఏమంటాము కంపారిజన్, మాత్సర్యం వల్ల, కుళ్ళు కుతంత్రం, ఈర్ష్య ద్వేషం వల్ల వచ్చింది. తెలుసుకోవాలి మనం, వాడికి ఉంది కాబట్టి నాకు వచ్చింది, వాడికి ఉంది కాబట్టి నాకు కావాలి, లేకపోతే ఎలాగా ఉండద్దు. సో ఐడెంటిఫై your desire from which
అడిషర వర్గ ఇట్స్ కమింగ్ ఫ్రమ్, అంతేనా? అంతే. Yeah. ఓకే, బాగుందా క్లాస్? సూపర్. ఓకే, వండర్ఫుల్. మీరు చక్కగా చెప్పిన వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు చాలా 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 ఫాస్ట్గా లైఫ్లో మీరు నెరవేర్చుకోవాల్సినటువంటి నెరవేర్చుకోగలుగుతారు. మళ్ళీ ఫాస్ట్గా అని చెప్పేసానంటే అది ఒక లోభత్వం నుంచి వచ్చినటువంటి ఫాస్ట్నెస్, గ్రీడ్ నుంచి వచ్చింది కాదు, ఇంపేషన్స్ వచ్చింది కాదు. ఇట్స్ బియాండ్ టైం. ఓకే, ఇంతకాలం మీరు ఏది అనుకొని అది అవ్వక ఎందుకు ఎప్పటికవుతుంది అవుతుందా లేదా అనేటువంటి దానికన్నా మీరు అలైన్మెంట్లోకి వచ్చేస్తారు. ఇవన్నీ డీఅలైనింగ్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మీరు అలైన్మెంట్లోకి వచ్చేస్తారో కోరుకునే వెంటనే అవుతుంటుంది. నిన్న చెప్తాను ఆగండి, నాకు ఒంట్లో బాగోలేదు, వండుకునే ఓపిక లేదు. నిన్న మా కృష్ణప్రియ వాటికి వెళ్ళాను, ఇంటి పక్కనే ఉంటారు కదా. మా అమ్మ పుదీనా పచ్చడి చేసి వాళ్ళకి పంపించింది. మా సూర్యబాబు కృష్ణ ఇద్దరు ఆహా అంటూ ఇట్లా కూర్చున్నారు, నోట్లో పెట్టుకుని వెంటనే. ఏంట్రా అని చెప్పిన అడిగితే పుదీనా పచ్చడి మీ అమ్మ ఇచ్చిందని చెప్పన్నారు. ఓహో, మా అమ్మ ఇచ్చింది నాకు తెలియదు అని చెప్పి అనుకున్నా. నాకు లంచ్లో మా అమ్మ ఏం చేసిందంటే కొద్దిగా నిమ్మకాయ పచ్చడి చేసింది పెరుగు అన్నంలో. ఇంకో పప్పు ఏదో ఇచ్చింది. సరే నోటికి పుల్లగా బాగుంటుంది కదా అని చెప్పి తిన్నాను. బట్ ఇది తినలా. వాడిద్దరు మొహం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆహా తింటే ఇలా తినాలి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పుదీనా పచ్చడి తింటే ఒక రకంగా అనిపిస్తుంది, సెన్స్ వచ్చింది. సరే అని చెప్పేసేసి రాత్రి అనుకున్నా, ఏడైంది సరే ఇంకా ఈ మధ్య రాత్రులు తినట్లేదు నేను, తినాలని కోరిక ఎందుకు వచ్చింది, తినాలని చెప్పని పైకి వెళ్తూ అనుకున్నా, అమ్మకి చెప్పేసి వేడన్నం పెట్టించుకొనేసి వేడి అన్నంలో కొద్దిగా పుదీనా పచ్చడి వేసుకుని తిందని చెప్పి అనుకున్నా. పైకి వెళ్ళి చూస్తే పొద్దున్న మిగిలిపోయిన అన్నం కనిపించింది. అబ్బా అనుకున్నా. మా అమ్మ ఏంటి మన ఇంట్లో పోపన్నాలు జరుగుతుంటాయి, పోపన్నం వేస్తున్నా అని చెప్పేసి అన్నమ్మ. అబ్బా సర్లే ఇంకా అది పొద్దున్న మిగిలిన అన్నం పోపన్నం వేస్తాం, కొద్దిగా వెచ్చకుండా అదే తిందని చెప్పి అనుకున్నా. అయితే పోపన్నంలో మనం మా అమ్మకి ఎందుకో ఈ బఠానీలు కూరగాయ ముక్కలు అన్నీ వేస్తూ చేద్దామనే ఆలోచన వచ్చింది. చూస్తే ఏం జరిగింది, అన్నం తక్కువైంది, ముక్కలు ఎక్కువైపోయినాయి. చూసి మా అమ్మకి అనిపించింది, ఇవి ఈ ఉడికించిన ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బికాజ్ అన్నం తక్కువ కూర ఎక్కువ ఉంటే అది ఓ రకంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అన్నం పడేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అన్నం పడేసుకుంటే నాకు కొద్దిగా పక్కన పెట్టి నేను అన్నంలో నేను తింటా అని చెప్పి అనుకున్నాను. అల్టిమేట్లీ ఏంటి, వేడి అన్నంలో నేను పుదీనా పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నా అనుకుని తిన్నా. దాంతోపాటు ఈ పోపు అన్నం కూడా తిన్నా. 2 రకాలుగా నాకు అయింది. అంటే నేను కోరిక అనుకున్నా, అది ఫ్రీ విల్ నుంచి వచ్చింది. దో కొద్దిగా హెల్త్ బాగోలేదు అనేటువంటి థాట్ ఉన్నా కూడా ఐ వాంటెడ్ టు ఈట్ బికాజ్ ఐ వాంటెడ్ టు ఈట్, అంతే. పెద్దగా నాకేం లేదు, తినకపోతే నష్టం లేదు, నేను వదిలేసా కూడా. ఐ గేవ్ ఇట్ అప్. ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే కుక్కర్ చూస్తే పొద్దు మిగిలిన అన్నం కనిపించిన వెంటనే అబ్బా అనిపించింది. ఇక అంతే, సరే ఈ పూటకి ఇదే కదా అని చెప్పి అనుకున్నాను. బట్ కొంచెం వేడిగా తిందానేటువంటి కోరిక అయితే ఉంటుందిగా జ్వరం చేసినప్పుడు. సరే అని చెప్పేసి అది తిందాం అనుకున్నప్పుడు నాకు ఆ టైంకి అన్నం సరిపోకపోవటం ఏంటి, మా అమ్మ కూర ముక్కలు ఎక్కువ చేయడం ఎప్పుడు ఉల్టా ఉంటుంది, అన్నం ఎక్కువ కూరలు తక్కువ అవుతాయి కదా పోపనంకి. అలాంటిది ఇప్పుడు అవన్నీ కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇంకా అన్నం ఎక్కువ ఉండాల్సి వచ్చింది. వేడి వేడి అన్నంలో నాకు నెయ్యి వేసేసి ఈ పుదీనా పచ్చడి వేస్తే తింటే ఒక రకమైనటువంటి తృప్తి లోపల నుంచి. దాని తర్వాత మళ్ళీ ఇది కూడా తిన్నాను, ఇది చాలా టేస్టీగా వచ్చింది. నాలుక మీద సిరింది, నాకు 2 పొట్టు మచ్చలు ఉన్నట్టున్నాయి, మంచి ఫుడ్ తిన్నా ఈ పూట అనుకునేసి అమ్మాయి అనుకుంటూ కిందకి వచ్చా. సో ఇలా ఉంటుంది అనమాట. సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన ఏదో కూర్చేసి నేను ఇప్పుడు ఈ వేడని తినాలని చెప్పేసి నేనేమి అగరబత్తులు కాల్చుకోవటాలు హావనాలు ఎటని చేయలేదుగా. ఇది అర్థం చేసుకోవాలి. అవును. నిజమే. కొన్ని అలా చాలా ఈజీగా జరిగిపోయి ఆశ్చర్యపోతాం. ఏంటబ్బా! ఇంత ఈజీగా జరిగింది అంటే నువ్వు చెప్పినట్టుగా అది దాని మీద మనకి ఫోకస్ ఎక్కువ లేదు. ఎగ్జాక్ట్లీ. దెన్ ఇట్ అలైన్మెంట్లో హ్యాపెన్. ఉన్నాం. ఆ! అలైన్మెంట్ ఉన్నా అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతుంది పని. మనకి అసలు అటాచ్మెంట్ లేదు. ఆ! అది అయిన తర్వాత ఆలోచిస్తే అసలది మనం ఒకప్పుడు అనుకున్నాము, అనుకున్న మూలంగా అయ్యింది అన్న విషయం కూడా మర్చిపోతాం. అంతే, అవును. అది. డన్. ఇది సాచ మేనిఫెస్టేషన్ కోడ్. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే నేను హోంవర్క్ మీరు చెప్పకుండానే నేను ఈరోజు చేసేసాను. ఓ నైస్.
నేను డిజైర్ అది ఫస్ట్ అంటే అన్ని కేటగరైజ్ చేస్తే అసలు టైం దొరకలేదు. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కేటగరైజ్ అండ్ డూ హోంవర్క్. మార్నింగ్ అందుకే 4కే లేచాను, చేస్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ రిఫరెన్స్ కూడా తీసుకుంటే అప్పుడు దాంట్లో కూడా అన్ని ఎక్కువ మెటీరియల్ అన్ని చాలా keen గా ఉన్నాయి. సో ఈరోజు మీరు చెప్పింది రివిజన్ అయిపోయింది, ప్లస్ హోంవర్క్ కూడా అయిపోయింది. ఐ ఫెల్ వండర్ఫుల్, సో హ్యాపీ. నైస్. చూసారా, యు ఆర్ ఎహెడ్ ఆఫ్ టైం. ఎస్. ఇదే అలైన్మెంట్, ఇదే మ్యాజిక్. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. We'll connect tomorrow. Have an amazing day ahead. Atma Namaste. Stay blessed. నమస్తే. Thank you. Thank you.